పిండి పిండి పావును కూడా పట్టుకుందన్నమాట. పట్టుకొని ఆ రోకలి బండి చూసారా ఇట్ట కొడతా ఉందన్నమాట. సో గైస్ ప్రజెంట్ నేను డాబా మీద కుర్చీ చేసుకుని చూస్తున్నాను అనమాట వర్షం కోసం. ఎందుకంటారా, ఒక్కసారి పైకి చూడండి, మబ్బు ఎంత నల్లగా పట్టుకుందో. అసలు వర్షం వచ్చిద్దా రాదా అని నేను అలాగే చూస్తున్నా అన్నమాట. మామూలుగా లేదనమాట వాతావరణం. మబ్బు మాత్రం బాగా అసలు నల్లగా పెట్టింది అనమాట. నేను ఇది వచ్చేసి 4:30 ఆ టైంలో వీడియో రికార్డ్ చేశాను అనమాట. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట. వర్షం అయితే పడిద్దని నేను అనుకుంటున్నా. చూద్దాం ఇక. చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. వర్షం అయితే పెద్దగా పడిద్ది అన్నమాట. నాకు తెలిసి పెద్ద పెద్ద చినుకులు అన్నమాట. పుట్టుని పడిద్ది నాకు వాతావరణం కూడా. కరెంట్ అయితే పోలేదన్నమాట. నేను చూడండి ఈ వర్షంలో వింతగా అన్నం తింటున్నా అనమాట. పైన చినుకులు పడుతూనే భలేగుంది. వర్షం అయితే పెద్దగా అవ్వట్లేదు కానీ చిన్న చిన్న చినుకులు పడ్డాయి అన్నమాట. ఇందాకలే పెద్దగా ఉరిమింది అనమాట. అది రికార్డ్ చేశాను అనమాట. ఫుటేజ్ వచ్చిందో లేదో తెలియదు అనమాట. చినుకులు అయితే పెద్దగా అయిందన్నమాట. ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట. బాయ్. ఉదయం 8 గంటలు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శుభాని బ్లాగ్స్ అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇంట్లో ఉంది. ఈరోజు కూడా నా డే నేను చూపిస్తా ఎలా ఉండిద్ది ఎలా అనేసి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా మధురై వెళ్దామని చెప్పాను. ఆ డే మొత్తం ఈ మైక్ గురించే అనమాట. పెద్ద చికాకి అయిందనమాట. మైక్ కింద పడతాం. మైక్ ఇప్పుడైతే సెట్ అయిపోయింది రండి. మైక్ మంచిగా అయింది. గాలి మాత్రం ఫుల్ వస్తుంది. గాలి మాత్రం బాగా వస్తుంది అనమాట. సో ఎప్పుడు ఈ చెట్ల కింద కూర్చుంటా అనమాట. కానీ రీసౌండ్ వస్తుంది అనమాట. అది ఎందుకో మరి అట్లా రీసౌండ్ వస్తుంది అనమాట. సో చూద్దాం ఈరోజు ఈ డే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని తెలియదు. వ్యూస్ మాత్రం తక్కువ వచ్చిన, సబ్స్క్రైబ్ కౌంట్ పెరగకపోయినా నేను మాత్రం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటా. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, అసలైతే నేను ఎప్పుడే లేచాను అనమాట. బ్రష్ కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు ఎండ అయితే బాగా వస్తుంది. అసలు ఇది ఎండాకాలమో లేకపోతే వర్షాకాలమో నాకు ఏం అర్థం కావట్లేదు.
ఎండ బీభత్సం అనమాట ఎండ. అసలు ఇప్పుడే లేసాను, బ్రష్ కూడా చేద్దాం అనమాట. సో కోల్గేట్ అనమాట. బ్రష్ చేయలేదు అనమాట, ఇప్పుడే చేద్దాం. దానికి గిన్నెకాయలు ఉన్నాయన్నమాట. అమ్మ గిన్నెకాయలు పడ్డాయి. ఇంకా బ్రష్ చేయలేదన్నమాట. నేను బ్రష్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఒక కోల్గేట్ అనమాట. వాయిస్ అనేది రీసౌండ్ వస్తుంది అనమాట మైక్. ఎందుకు రీసౌండ్ వస్తుందో నాకేం అర్థం కావట్లేదు అనమాట. వ్యూస్ మాత్రం తక్కువ అంటే తక్కువ అనమాట. ఎందుకో అసలు అర్థం కావట్లేదు అనమాట. వీడియోలు బాగోట్లేదా, కంటెంట్ బాగాలేదా, క్వాలిటీ లేదా, మైక్ లేదా, అది దేనికి రావట్లేదు అర్థం కావట్లేదు. నేను లాస్ట్ టైం డే 1 అది ఒక వీడియో చేశాను అనమాట. నేను ఇంట్లో ఖాళీగా ఉన్న రోజు ఏం చేస్తానని. దానికి ఒక 50 వ్యూస్ ఏమి వచ్చినాయి అనమాట. ఒక 7-8 డేస్లో. ఏమంతా అది మాత్రం వచ్చింది. కామెంట్లో మీరు నాకు చెప్తే దాన్ని నేను సరిదిద్దుకుంటాను. కొన్ని అయితే అద్భుతాలు జరిగినాయి అనమాట. అవి నేను చూపిస్తా. ప్రజెంట్ అయితే టిఫిన్ చేద్దాం. ఇంట్లో నేనే చేసుకుంటాను రోజు. చూపిస్తా. టిఫిన్ అయితే నేనే చేసుకుంటాను. టిఫిన్ అయితే నేనే చేస్తాను రోజు. పెనం ఉంది. వేర్ ఇస్ ద దోశ? సో ముందుగా లేని ప్రయాణాలు. సో ఇప్పుడైతే నూనె వేద్దాం. సో అందరూ నకలే మిర్చికాయకి. సో ఈ దోశ తాగిని దేహించి చెప్పి దోశ అవునా సాధించా. దోశ ఫెయిల్ అయిందన్నమాట. దోశ ఫెయిల్. నన్న దోశ. సో దోశ అయితే ఫెయిల్ అయిందనమాట. చిన్న చేసింది. ఇప్పుడు మా అమ్మ వేస్తుంది అనమాట పెద్ద దోశ. పాము ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా నేను ఏం చేసా, దోశ తినేసి మామూలుగా పడుకున్నా. ఇక పడుకున్న తర్వాత మా అమ్మ ఒకటే కేకలు, పాము 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 పాము. ఏంటప్ప పాము పాము అంటే
వెళ్ళి చూస్తే చెప్పు కింద పాము ఉందన్నమాట. పామును కూడా పట్టుకుందన్నమాట. పట్టుకొని ఆ రోకలి బండి ఉంది చూసారా, ఇట్ట కొడతా ఉందన్నమాట. పాము మా అమ్మ ఏ పామైనా కుట్టిద్దనమాట. చాలా ఇదన్నమాట. చూసి షాక్ అయింది. ఇది చిన్న పిల్ల అనమాట. కట్ల పాము ఏదో వచ్చిందన్నమాట. సో పాము అయితే చచ్చిపోయింది. చూసారు కదా ఎలా ఉంది పాము, చచ్చిపోయింది. పాము పాము కూడా బయటే ఉందన్నమాట. పాము బయట ఉంది, చూపిస్తా ఒకసారి. బయట ఉంది. ఏం వాతావరణం వాన వచ్చేలాగా ఉందన్నమాట. क्या घर में मैं मारता खड़ा क्या है मारे तू दे कहा देगी तू? यार का है भाई दोस्त दा उचिया आलथी हाँ आगे चप्पल में जो देख दवा नहीं जाए घर में सांप आसे क्या हल्का नहीं जा बोला थे ता చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో పాము వచ్చింది. పాము చూద్దాం ఏం పాము. क्या सांप गदी है? खटला साफ हल्का नहीं है क्या तो बुरा था हाथ का ऊपर जाता है यार మధ్యాహ్నం 2:15. एक बस होता ना పప్పు అనమాట. నిమ్మకాయ పప్పు అనమాట. ఫుడ్ వచ్చి నిమ్మకాయ పప్పు అనమాట. చూడండి. वो लट पानी है वे देख कैसा है करता దీన్ని పిప్పి పిప్పి చేస్తా. పిండి పిండి బరాదా. సో బ్లెండర్ మిస్టేక్. సో అయిపోయింది అనమాట. అయిపోయింది అయిపోయింది అయిపోయింది.
సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? బాగుందా బాగలేదా? జెన్యున్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని నేను సరిదిద్దుకుంటా. ఇప్పుడే లేచాను అనమాట, పడుకున్నాను అనమాట ఇప్పటిదాకా. సో వాతావరణం కొంచెం కూల్గా క్లైమేట్ బాగుందన్నమాట. అవునండి, వాతావరణం ఇలా ఉంది. వర్షం అయితే రావట్లేదు అనమాట. సో ఈరోజు వీడియో ఇంతే అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా తప్పుంటే నాకు చెప్పండి, నేను కామెంట్ సెక్షన్లో దాన్ని చూసుకుంటే సరిదిద్దుకుంటాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్నమాట. రేపు వీడియో మంచిగా ఉండదు అన్నమాట. ఎందుకంటే రేపు అన్నయ్య ఇది అంటారు దాన్ని ఏదో సంథింగ్ రేపు నేను చూపిస్తా, అప్డేట్ ఇస్తా. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. ఉంటా అన్నమాట. నేను మీ సుబాని బ్లాగ్. మళ్ళీ వీడియోలో ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నమాట. అప్పుడు దాకా సమాప్తం. బాయ్ అందరికి. సో ఇదే ప్లేస్లో రేపు అన్నయ్య గృహ ప్రవేశం ఉందన్నమాట. ఆ హౌస్కి షేర్ చేశారా అక్కడ దాకా. రేపు అన్నయ్య ఇల్లు వేసుకుంటానమాట. రేపు ఆ వీడియో బాగుంటుంది అనమాట, చూడండి. రేపు నేను అప్డేట్ ఇస్తాను.